బాబాజీ నేత్రాలయ ఐ హాస్పిటల్స్లో ఇప్పుడు లేసిక్ లేదా పీఆర్కే సర్జరీ ఒక్కో కంటికి కేవలం 7,999 రూపాయలు మాత్రమే. లాసిక్ లేదా పీఆర్కే ఎవాల్యుయేషన్ ఉచితం. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. చాలా మందిలో ఈ సీజన్లో స్పెషల్లీ రైనీ సీజన్లో కానీ అండ్ వింటర్ సీజన్లో కానీ ఎక్కువగా మనకి ఏమొస్తాయి చెప్పండి, క్రేవింగ్స్ వస్తాయి. అది తినాలి, ఇది తినాలి, ఇది చేయాలి, అది చేయాలని చెప్పి దానివల్ల ఏమవుతుంది, ఇమ్యూనిటీ పడిపోతుంది. సో దానివల్ల ఏమవుతుంది, మెయిన్ సమస్యలు అన్నీ పెరుగుతాయి మనకి. సో ఈ సీజన్లో వచ్చే థ్రోట్ ఇన్ఫెక్షన్స్, అడినాయిడ్స్, టాన్సిల్స్, సైనస్ ప్రాబ్లమ్స్తో పాటు చాలా మందిలో డయాబెటిక్ లెవెల్స్ హైగా పెరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. వీటన్నిటికీ బెస్ట్ సొల్యూషన్, ఈవెన్ దో బరువు తగ్గడానికి కూడా అద్భుతమైన న్యూట్రిషియస్ ఈ సీజన్లో దొరికే ఒక బ్రహ్మాండమైన వెజిటేబుల్ ఏదైనా ఉందంటే బోడా కాకరకాయ అంటారు కదా. ఇది మెయిన్ ఇంపార్టెంట్. డయాబెటిక్ని కంట్రోల్ చేయడానికి అద్భుతంగా పనిచేస్తుంది. అండ్ బరువు తగ్గాలనుకునే వాళ్ళకి డైటరీ ఫైబర్ రిచ్ ఉంటుంది. అండ్ స్పెషల్లీ చాలా సమస్య ఇమ్యూనిటీ బాగుంటే ఏమవుతుంది, ఏ సమస్య రాకుండా కాపాడుకోవచ్చు మనకి. సో క్రేవింగ్స్ అవి కంట్రోల్ చేయడానికి అండ్ సీజన్లో వచ్చే చాలా రకాల ఇబ్బందులు కూడా తగ్గించడానికి బోడా కాకరకాయ బాగా పనిచేస్తుంది. నేను చెప్తుంటాను చాలా మందికి, బోడా కాకరకాయ తెప్పించుకొని రెగ్యులర్గా వాడండి. ఈ సీజన్లో దొరికే ఒక మంచి దేవుడు కూడా ఎలా అంటే, ఈ వాతావరణంలో ఎన్ని సమస్యలు పెరుగుతున్నాయి, ఎన్ని సమస్యలు జరుగుతున్నాయి, వాతావరణాన్ని బట్టి సమస్యలు తగ్గించడానికి కూడా ఒక వరంలాగా కొన్ని వెజిటబుల్స్ పండిస్తాం మనం. వస్తాయి కూడా ఈ సీజన్లో. ఇవే బోడా కాకరకాయ. ఏ సీజన్లో మళ్ళీ రెగ్యులర్గా దొరకవు, ఇవి ఈ సీజన్లో ఎక్కువ దొరుకుతాయి. సో కాబట్టి ఇవి తెప్పించుకొని మంచిగా నేను దొరికినప్పుడు మంచిగా జస్ట్ స్టీమ్ పెట్టేసుకొని చిన్న ముక్కలు చేసేసుకొని కొద్దిగా మునగాకేసి కొద్దిగా పంకిన్ సీడ్స్ వేసుకొని లైట్గా షాలో ఫ్రై చేసుకొని చపాతీలు కానీ మనం రైస్లో కానీ కలుపుకొని తీసుకుంటే చాలా మంచిది. నేను చిన్న ముక్కలు కట్ చేసుకొని డైలీ సూప్ తాగమంటాను డయాబెటీస్ వాళ్ళకి. కొద్దిగా మనం మంచిగా బోడా కాకరకాయ చిన్న ముక్కలు కోసుకొని కొద్దిగా 2-3 వెల్లుల్లి వేసుకొని కొద్దిగా 2 మిరియాలు వేసుకొని కొద్దిగా పసుపు వేసి 2 గ్లాసులు వాటర్ వేసి కుక్కర్ పెట్టేసండి. 2 విజిల్స్ అయిన తర్వాత దింపి, లేదంటే మట్టి కుండలో అయినా సరే చేసుకోవచ్చు, దింపి బాగా స్మాష్ చేసుకొని సూప్ చేసుకొని తాగండి. డయాబెటీస్ వాళ్ళకే కాదు, ఇమ్యూనిటీకి అండి అల్టిమేట్. మనకి ఏదైనా సరే సమస్య వస్తుంది శరీరంలో. ఇప్పుడు మనం మంచి తింటాం, ఇప్పుడు మనకు తెలియదు, వండాము తినేసాం, అది మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు. అంటే ఆయిల్ వేరు ఉండొచ్చు, ఏదో ఒకటి సంథింగ్, నీళ్లు చెడుగా ఉండొచ్చు, దాని వండే విధానంలో పసుపు కల్తీ ఉండొచ్చు, కారం కల్తీ ఉండొచ్చు, మనకు తెలియదు కదా. సో అన్నీ హెల్తీగా ఉంటాయి, మన నమ్మకంతో మనం తింటాం. బట్ ఎక్కడి నుంచి ఎలా తెస్తున్నాం తెలియదు. సో అవన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదని చెప్పేది ఎవరు, మన బాడీలో మంచో చెడో తెలుసుకునేది మన బాడీ. అంటే మనం తీసుకుంటున్న ఆహారంలో మంచి అంటే న్యూట్రిషన్, చెడు అంటే చెత్త. సో మంచిదాన్ని బాడీ యూజ్ చేసుకోవాలి, చెత్తదాన్ని మోషన్ ద్వారా బయటికి రావాలి. ఆ మంచి చెడు అని తెలియజేసేది ఎవరు, ఇమ్యూనిటీ. అంటే మన బాడీ స్ట్రాంగ్గా ఉన్న యాంటీబాడీస్ అనుకోండి, ఇది మంచిది, ఇది న్యూట్రిషన్, బ్లడ్లే కలిపేయండి రా, తర్వాత ఇదంతా చెత్త మోషన్ ద్వారా పంపించేసాడు రా అని బాడీ తెలియజేస్తుంది. అది ఇమ్యూనిటీ బాగుండాలి, యాంటీబాడీ స్ట్రాంగ్గా ఉండాలి. ఆ యాంటీబాడీస్ని స్ట్రాంగ్గా ఉంచి ఇమ్యూనిటీని మంచిగా ఉంచి రిచెస్ట్ సి విటమిన్ ఉండి ఇమ్యూనిటీ బూస్టర్గా కూడా బాగా పనిచేసి బరువు తగ్గించడానికి చాలా యూజ్ అవుతుంది. ఇంకొకటి కాదు, కౌంట్లెస్ ప్రాబ్లమ్స్ని తగ్గించేది ఈ సీజన్ దొరికేది బోడా కాకరకాయ. రెగ్యులర్గా తెప్పించుకోండి, మంచిగా తినండి. స్పెషల్లీ పిల్లలకి సూప్స్ ఇవ్వండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, టమాటా కూడా వేసుకోవచ్చు, కొద్ది టమాటా, బోడా కాకరకాయ, కొద్ది వెల్లుల్లి, కొద్ది కొత్తిమీర, పుదీనా వేసుకోండి. పిల్లలకి అయితే ఇంకా కొద్ది టేస్టీగా ఉంటుంది. ఒక వెల్లుల్లి వేసి కొద్ది జీలకర్ర, కొద్ది ఒక 2 మిరియాలు వేసుకోను. అందరికి తెలిసిందే సూప్ చేసుకోవడం కానీ, అలా చేసుకొని సూప్ చేసుకొని ప్రిపేర్ చేసుకొని మంచిగా పిల్లలకు పెట్టండి. చాలా మంచిది. నేను చెప్తున్నాను కదా, నేను చాలా స్పెషల్లీ ఈరోజు తెప్పించాను ఇవి. ఎందుకంటే నేను చెప్తే చాలామందికి తెలుస్తాయి, కొన్ని నాకు చూపించండి ఎలా ఉంటాయి అవన్నీ అడుగుతున్నారు కామెంట్స్లో. కాబట్టి బోడా కాకరకాయ ఇంతే, కాకరకాయే ఎంత ఉంటుంది, బట్ ఆ కాకరకాయ చాలా చేదు ఉంటుంది. ఇది చేదు, లైట్ చేదు, కానీ బట్ బిటర్నెస్ మరీ ఎక్కువ ఉండదు, మరీ చేదు ఉండదు, చాలా టేస్టీగా ఉంటుందండి. చాలామంది ఏంటంటే వండుతున్నప్పుడు ఆయిల్ వేసేసి ఫస్ట్ ఇవన్నీ వేసి వేపేసి తింటుంటారు. ఎప్పుడు న్యూట్రిషన్ని బాగా ఫ్రై చేసి తినకూడదు, అప్పుడు మన బాడీకి అంటడం పక్కన పెట్టదు, వేరే సమస్యలు వస్తాయి ఎక్కువగా. కాబట్టి దాన్ని జస్ట్ స్టీమ్ చేసుకోండి. ఫస్ట్ విత్తనాలు ఇలా కట్ చేస్తే విత్తనాలు వస్తాయి లోపల, కాకరకాయ వచ్చినట్టు. అవి తీసేసుకొని విత్తనాలతో కూడా వండుకోవచ్చు, క్రిస్పీగా ఉంటాయి మంచిగా వండుతున్నప్పుడు. జస్ట్ స్టీమ్ చేసేసుకొని చిన్న ముక్కలు కట్ చేసేసి కొద్ది ఘీ వేసి ఇవన్నీ వేసేసి టమాటా, కొద్దిగా పంకిన్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ వేసుకొని తెలుసుకొని మంచిగా రైస్లో తినండి. వేడి రైస్లో అద్భుతమైన టేస్ట్ ఉంటుంది అనమాట. టేస్ట్ ఓకే పక్కన పెట్టినా, టేస్ట్ బాగుంటుంది తింటాం ఎవరైనా సరే, టేస్ట్ చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ డయాబెటీస్ వాళ్ళకి అండ్ కంటి సమస్యలు, డయాబెటీస్ పెరిగిపోతే ఏమొస్తాయి, మెయిన్ కంటి సమస్యలు. ఆ కంటి సమస్యలు కూడా రాకుండా కాపాడడానికి అద్భుతంగా పనిచేస్తాయి. ఎవరికి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి డయాబెటీస్ పెరిగిపోయింది అనుకోండి, కళ్ళు చాలా బ్లర్గా కనపడము, లేదా నరాలలో తిమ్మిరులు రావడం, ఇవన్నీ మెయిన్ సమస్యలు. వాటిని కూడా కాపాడడానికి ఇవి చాలా యూజ్ అండి. సీజనల్ చేంజెస్లో వచ్చే ప్రాబ్లమ్స్ని, జ్వరాలని, ఇమ్యూనిటీ పెంచడానికి, డయాబెటిక్ కంట్రోల్ చేయడానికి, వెయిట్ తగ్గించడానికి
ఐ సమస్యలు రాకుండా కాపాడడానికి ఒక అద్భుతమైన వెజిటబుల్ ఏదైనా ఉందంటే అందరికీ తెలుసు చాలా వరకు. మనం మునగాకు గురించి మాట్లాడడం, పాలకూర, తోటకూర గురించి, మునక్కాయల గురించి, సొరకాయ, బీరకాయ అన్నీ మాట్లాడాం. బట్ ఇది సీజన్‌లోనే దొరుకుతాయి కాబట్టి ఇది తెప్పించి మరి నేను మాట్లాడుతున్నాను. చాలా మంచిది. రోజు వాడించండి. రోజు పర్ పర్సన్ ఒక 5-6 మంచిగా స్టీమ్ చేసుకొని జస్ట్ కొద్దిగా ఉప్పు, కారం వేసుకొని కూడా తినేయొచ్చు. ఉప్పు అవసరం లే. అసలు చాలా టేస్టీగా ఉంటుంది నార్మల్‌గా తిన్నా కూడా. ఈవెన్ దో నేను కూడా చాలామంది పేషెంట్స్‌కి సజెస్ట్ చేస్తుంటా తినండి అని చెప్పేసి. సో, ప్రతి ఒక్కరు వాతావరణానికి సంబంధించిన వెజిటబుల్స్ ఏది దొరికినా తెప్పించుకొని తినండి ఇంట్లో. సూప్ చేసుకోండి, కర్రీ చేసుకోండి, పచ్చడి చేసుకోండి. బట్ ఆయిల్ ఏసి బాగా ఉడకబెట్టకండి. స్టీమ్ చేసి కూడా మనం చట్నీ చేసుకోవచ్చు. బొడ కాకరకాయ చట్నీ చేసుకోవచ్చు. మంచిగా స్టీమ్ చేసుకొని పావు టమాటా, కొద్దిగా జీలకర్ర, ఇంక సేమ్ వెల్లుల్లిగాయ మనం ఎట్లా చేస్తాం అవన్నీ ఏసి మిక్సీ పట్టేసుకొని ఆ రైస్‌లో కలుపుకొని తిన్నా కూడా చాలా బాగుంటది టేస్టీగా. కాబట్టి ఇది డయాబెటిక్కే కాకుండా బరువు తగ్గడానికే కాకుండా ఐ సమస్యలున్నా, ఇమ్యూనిటీ తక్కువున్నా, సీజనల్ చేంజెస్‌లో వచ్చే ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడేది ఇవి. ఇవి రెగ్యులర్‌గా తెప్పించుకోండి. రెగ్యులర్‌గా తినండి. హెల్తీగా ఉండండి. హ్యాపీగా ఉండండి. నమస్కారం.